ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రగతి రథ చక్రం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. అవును, గమ్యం చేరే వరకు డౌటే. ఈ మాట ప్రయాణికులే చెప్తున్నారు. కండిషన్ లేని బస్సులతో ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే రూట్లలో ఆర్టీసీ బస్సుల పరిస్థితిపై సాక్షి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు ఎక్కడ ఆగుతాయో తెలియదు. గమ్యం చేరే వరకు డౌటే. ఖమ్మంలో కండిషన్ లేని బస్సులతో ప్రయాణికుల నరకయాతన. ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులు నడుపుతోందా? మహిళలకు ఉచిత ప్రయాణం సరే, మరి సేఫ్టీ సంగతేంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ బస్సుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలా వరకు కండిషన్ లేని బస్సులను నడుపుతుండడం వల్ల అవి ఎప్పుడు ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి. భద్రాచలం నుంచి ఖమ్మం, రాజమండ్రి, చర్ల వెళ్లే రూట్లో సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో నడిచే బస్సుల్లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. పొద్దున పోయిందని కంప్లైంట్ వచ్చిందమ్మా, అందుకే డిపోలో నుంచి ఆయిల్చింగ్ వచ్చింది అన్నారండి ఆయన. సర్లని ఎక్కామండి మేము. కొంత దూరం వచ్చాక మళ్ళీ ఆయిల్ కారిపోతుందని బాగా స్మెల్ వచ్చేస్తుందండి. తాజాగా భద్రాచలం నుంచి రాజమండ్రి వెళ్లే ఆర్టీసీ బస్సులో 3 సార్లు సమస్యలు తలెత్తాయి. సరిగ్గా 30 కిలోమీటర్లు కూడా వెళ్లకముందే ఆ బస్సు రోడ్డుపైనే ఆగిపోయింది. అంతకుముందే ఇదే బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరిన వెంటనే సమస్య రావడంతో మళ్లీ డిపోకి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. అయినా కొద్ది దూరం ప్రయాణించగానే సేమ్ సిట్యుయేషన్. ఏపీలోని కుకునూరు మండలం రామవరం సమీపంలోకి రాగానే డీజిల్ ట్యాంక్ లీక్ అవడంతో ఒక్కసారిగా పొగ వ్యాపించింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును నిలిపివేశాడు. సుమారు 2 గంటల పాటు అటవీ ప్రాంతంలో బస్సును ఆపివేశారు. అప్పటి వరకు రోడ్లపైనే పడిగాపులు కాస్తూ ప్రయాణికులు నరకం చూశారు. చివరికి ప్రయాణికుల ఆందోళనతో మరో బస్సును ఆర్టీసీ అధికారులు పంపించారు. అది కూడా ఏదో డొక్కు బస్సు లోపల నుంచి తీసుకొచ్చారంట. ఇప్పుడు అడుగుతుంటే అలా బస్సులు పంపించినప్పుడు ఇప్పుడు ప్యాసింజర్స్ ఇంచుమించుగా 80 మంది ఉన్నారు. 80 మంది ఇప్పుడు అదే డ్యామేజ్ బస్సు తీసుకుని వెళ్ళిపోతే గొబ్బుకున్న దారిలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకో ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే ఏపీ ఇస్తుందా లేకపోతే తెలంగాణ ఇస్తుందా? ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు మామూలుగా? ఇప్పుడేమో ఇంకో బస్సు ఫార్మేస్తాను అంటున్నారు. ఆ వచ్చే బస్సులో కూడా ప్యాసింజర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ బస్సులోనూ వాళ్ళు రిటర్న్ వేసుకెళ్తారు. వాళ్ళకి ఏదైనా అయితే మరి అది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని ఆర్టీసీ బస్సుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో చాలాసార్లు పునరావృతం అయ్యాయని ప్రయాణికులు చెప్తున్నారు. కాలం చెల్లిన పాత బస్సులను నడపడం వల్లే ఈ సమస్యలన్నింటికీ కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తీగానే పొగొచ్చేసిందండి. ఉండలేపోయాం మేము మనుషులు. ఇంతమంది పిల్ల మేక అందరూ తిండి తిప్పలు లేకుండా ఇలాగ అర్ధంతరంగా అడవిలో ఉండిపోయాం సార్. ఇలాగ కండిషన్ లేని బళ్ళు ఎందుకు ప్లాట్ఫారం మీద పెడతారండి సార్? ఎందుకు పెట్టాలా అలాంటి బస్సులు? ఇంతమంది జనం గవర్నమెంట్ ఇచ్చేస్తుందండి డబ్బు, కానీ ప్యానల్ ఎవరు తెస్తారండి సార్? కండిషన్గా ఉందో లేదో చూసుకునే కదా ప్లాట్ఫారం మీద పెట్టాలా బస్సు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో వెళ్తే సేఫ్ కాదని, ఆర్టీసీ బస్సులు ఎక్కితే ఇందులోనూ ఇదే పరిస్థితి ఉందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తోందని మండిపడుతున్నారు. ఇలాంటి సమస్యలు మరింత తీవ్రమై జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని చెప్తోన్న ప్రభుత్వం ఆ మాట ప్రకటనలకే పరిమితం కాకూడదని, తక్షణమే కాలం చెల్లిన బస్సులను తొలగించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.